మరి అది కాదండి, అప్పుడు యేసు మీద ఊసారు కదా, రోమా సైనికులు. యేసు మీద ఊసారు కదా. అవును, ఊసారండి. 2023లో కూడా ఊస్తున్నారు. ఎందుకు? ఈ రోజు కూడా వీడియోలు ఉన్నాయి. అతను పుట్టిన చోట ఎవరైనా క్రైస్తవులు అంటే ఊస్తున్నారు. ఇప్పుడు జస్ట్ మీకు ఒక విషయం చెప్తాను. ఇశ్రాయేలీలు నేటికి కూడా ఇశ్రాయేల్లో కొంతమంది క్రీస్తుని తెలుసుకున్నారు అనమాట. వాళ్ళు ఇప్పటికి కూడా క్రీస్తుని ఎరగని ఇశ్రాయేలీలు ఉన్నారు వాళ్ళలో. ఇప్పుడు ఆల్రెడీ ఏమండి, యేసు పుట్టిన చోట అతను సిలువ వేశారు. అవును. అతను కొట్టారు, అతని మీద ఊసారు. అప్పుడు విలువ లేదు. సరే, పక్కన పెడదాం. ఇప్పుడు ఏమన్నా విలువ ఉందా? ఎందుకు లేదండి? ఇప్పుడు మీకు తెలుసా, ఎంటీ టంబ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ఖాళీ సమాధి దగ్గరికి ప్రతిరోజు లక్షల మంది వస్తున్నారు అనమాట. బెత్లెహేమ్ కొన్ని లక్షల మంది టూరిస్టులు వస్తున్నారు అనేక దేశాల నుండి. ఎందుకు వస్తున్నారు? విలువ లేకపోతే. ఇదే విలువ అంటే ఓకే, జనం బాగా వస్తే విలువ ఉన్నట్టే. అవును, మరి జనం ఏమో లేకుండా ఉంటే విలువ లేనట్లే కదా. మరి ఇప్పుడు ప్రపంచం అంతా యేసుక్రీస్తు ఆరాధించబడుతున్నాడు అంటే ఆయన ఉన్న దైవత్వాన్ని బట్టే కదా. అంతేగాని మన ఇళ్ళ దగ్గరికి వచ్చి నమ్ముకోండి, నమ్మకపోతే నరకం అని బెదిరించడం వల్ల కాదు. అసలు దాస్ గారు ఒక్క మాటేనండి, ఎవరు బెదిరిస్తున్నారు దాస్ గారు? బలవంతంగా మీరు ఏదైనా పని చేయించగలరా? నన్ను తీసుకువెళ్ళగలరా ఎక్కడైనా? బలవంతంగా ఎవరు మార్చట్ల, వాళ్ళే వాళ్ళ హృదయాల్లో మార్చబడి వాళ్ళు మారుతున్నారు. బలవంతంగా ఒక వ్యక్తి ద్వారా మనం ఏదైనా చేయించగలమా? చెప్పండి. అది కాదండి, ఇప్పుడు మీరు మంగళగిరినా? ఎవరు? మీరెవరు? మంగళగిరి గుంటూరా? గుంటూరు. మంగళగిరి ఎప్పుడు వెళ్ళారా? వెళ్ళాను. చెప్పండి. మంగళగిరి కొండ మీదకి వెళ్ళారా? వెళ్ళలేదు, కొండ మీదకి వెళ్ళలేదు.